హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రాకా కాదు కాకా అంటున్న మెగాస్టార్, క్యామియోస్ పైన బేస్ అయిన జైలర్ 2, ఫాస్టెస్ట్ 100 కొట్టే వెళ్తా అంటున్న రవితేజ. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. ఈలోపు ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాగ చైతన్య శివ నిర్వాణది హిట్ కాంబినేషన్. 2019లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమా ఇయర్ లోనే కాదు, చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఈ రోజుకి కూడా. అయితే శివ నిర్వాణ ఇప్పుడు మళ్ళీ హిట్ కొట్టి ఫామ్ లోకి రాగా చైతన్య కోసం ఒక సినిమా రెడీ అవుతుందని టాక్ అయితే నడుస్తుంది. శివ నిర్వాణ దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి, మరి దేంతో ముందుకెళ్తారో చూడాలి. ఇక అఖిల్ విషయానికి వస్తే మా సినిమాతో ముందుకు రాగా క్లాస్ సినిమాలతో మాత్రమే హిట్స్ కొట్టాడు. అక్కినేని ఫ్యామిలీ అందరూ కూడా మాస్ ట్రై చేసి ఫెయిల్ అయిన తర్వాత క్లాస్ లో సక్సెస్ అయ్యి మళ్ళీ మాస్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు బోయపాటి కాంబినేషన్ లో అఖిల్ సినిమా ఒకటైతే కన్ఫర్మ్ కానుంది. చూడాలి వీళ్ళ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. జాంబీ కాన్సెప్ట్ పై వచ్చిన అతి కొద్ది సినిమాల్లో జాంబిరెడ్డి 1 అండ్ హిట్ అనే సినిమా కూడా అదే. అయితే జాంబిరెడ్డి 2 ఈ సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా అప్డేట్ అయితే రేపు ఇవ్వబోతున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఏంటి అన్ని రేపే రివీల్ కాబోతున్నాయి. సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్ లో సుమంత్ ప్రభాస్ హీరోగా రోమాంచకం అనే సినిమా రాబోతుండగా ఇప్పటికే సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి అండ్ సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ రోజు చిన్న చితక పెద్ద సినిమాలన్నీ కలిపి రిలీజ్ అవుతుండగా ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి. చిరు బాత్రకి టోటల్ ఇండస్ట్రీ అందరి నుంచి విషెస్ రాగా అందరిలోకి అల్లు అర్జున్ ట్వీటే బెస్ట్ గా నిలుస్తుంది. ఇన్స్పైర్ చేశారు, అప్లిఫ్ట్ చేశారు అంటూ KKAVCF అనే పోస్ట్ అయితే వదిలారు. దీనర్థం కట్టకాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అని. అయితే చిరు బాత్రకి వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే విశ్వంబ్రా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అప్డేట్ ఇవ్వలేదు, ఎలాంటి క్లిమ్స్ కూడా బయటికి రాలేదు. జస్ట్ ఒక సాంగ్ వదిలారు, మ్యూజిక్ డైరెక్టర్ ని కాస్త చేంజ్ చేయబోతున్నారు. అయితే మోస్ట్లీ అక్టోబర్లోనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా వినాయక చవితికి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక మెగా 158 సినిమాకి సంబంధించి ఆ టైటిల్ పిలవనవసరం లేకుండా కాకా అనే టైటిల్ తో ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ రిలీజ్ కాకముందు సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఎలా ఆడతాయి అనుకున్నా, బట్ ఇది చూసిన తర్వాత పండక్కి ఆడే సినిమాల్లో ఒకదానిలానే కనిపిస్తుంది. నాకైతే ఈ గ్లిమ్స్ నచ్చింది. ఇక జైలర్ 2 విషయానికి వస్తే సినిమా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు తీస్తున్నారో తెలియదు అనే హైప్ తోనే ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఆలబోలే అని చెప్పి. అండ్ ఇది విన్న తర్వాత అటు ఇటు ఊగకుండా ఈజీగా చెప్పొచ్చు సాంగ్ అయితే చాలా బ్యాడ్ గా అనిపించింది. అంటే ఇంకా కొత్తగా ట్రై చేద్దామనే దానికి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి డిజైన్ చేసినట్టే అనిపించింది ఈ సాంగ్. అయితే సినిమా కంటెంట్ ఏది బయటకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఇదే మూవీ టీం కూడా ఫీల్ అయ్యారో ఏమో, ఏకంగా 8 క్యామియోస్ వరకు సినిమాలో ఇరికించేశారు. చూడాలి ఎవరెవరున్నారో. ఇక ఇరుముడు విషయానికి వస్తే డే 2 Day 1 రేంజ్ లోనే పర్ఫామ్ చేస్తూ ఉండగా కొన్ని సెంటర్స్ లో Day 1 కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది ఈ సినిమా. హైదరాబాద్ వంటి సిటీస్ లో అయితే వేసిన అన్ని షోలు కూడా ఫుల్ అయిపోయాయి. అయితే కర్ణాటక, తమిళనాడు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తూ ఉండగా రవితేజ గారి కెరీర్ బెస్ట్ అని చెప్పే ఏ నెంబర్ ఉన్నా కూడా దీంతో చెరిగిపోయింది. ఫుల్ రన్ లో 50-60 కోట్లు కొడితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే టైంలో ఇప్పుడు వీకెండ్ కి ఆ ఫీట్ అందుకోబోతుంది ఈ సినిమా. తెలుగు స్టేట్స్ లో మరొకసారి డబుల్ డిజిట్ షేర్ నెంబర్ పెట్టిన ఆశ్చర్యపనవసరం లేదు. టైర్ 2 లో కూడా ఈ ఫీట్ ని ఎవరూ అందుకోలేదు. సో 2 days లో 40 కోట్లు మినిమం నంబర్. మాక్సిమం ఎంత వెళ్ళింది, ఎలా బుకింగ్స్ ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇరుముడి ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.